సర్కార్ స్కూళ్లలో డిజిటల్ విప్లవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అక్షర జ్ఞానం. ఏఐ ద్వారా అక్షర జ్ఞానం పెంపొందిస్తున్నారు. ఏఐ నేర్చుకొని ఏఐ మనకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా సహాయం చేస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంది, ఇవన్నీ పిల్లలకు నేర్పిస్తున్నారు ప్రభుత్వ స్కూళ్ళల్లో. నిజంగా చాలా సంతోషం. ప్రభుత్వ బడులలో ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నిజంగా ఇది కంపల్సరీ. ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. ఫిజికల్గా టీచర్లను కూడా నియమించాలి. ప్రభుత్వ స్కూళ్ళల్లో కంపల్సరీ ఉండాలి. సాయంత్రం 1 గంట సేపు ఆటలు ఆడిపియాలి పిల్లల్ని. ఎందుకంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. వాళ్ళు ఫిట్గా ఉంటేనే ఏం రోగాలు రావు. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో చూడుర్రి, కోళ్ళపారం చూడుర్రి, ప్రైవేట్ స్కూల్ చూడుర్రి, సేమ్ ఉంటుంది. కోళ్ళపారాలలో దగ్గర కోళ్ళు ఉంటాయి. ఇక అదే పెట్టు తినాలా, ఆన్నే పోవాలా, ఆన్నే నీళ్ళు తాగాల, ఆన్నే తినాలా, ఆన్నే గులబడాలి చేత కాకుండా. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా క్లాస్ రూమ్లలోనే ఒకప్పుడు ప్రేయర్ బెల్లు కొట్టగానే అందరు గ్రౌండ్లోకి పోయేది. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పటికి కూడా గ్రౌండ్లోనే అందరు కలిసి ప్రేయర్ చేస్తారు. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో బెల్లు కాగానే ఎవరి క్లాస్ రూమ్లోనే వాళ్ళు. ఇక అక్కడి నుంచి కదిలేదు లేదు. ఇక జైలు కంటే కూడా ఘోరంగా ఉంటుంది అది. అందుకనే మీరు పిల్లల్ని చదివిపించేటోళ్ళు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇన్ని లక్షలు వేలు పోసి చదివిపిస్తున్నారు కదా, అదే ప్రభుత్వ స్కూల్లో జైన్ చేయర్రి. ఆ పోసే పైసలు ఒక టీచర్ని పెట్టుకోరి, ఒక ట్యూషన్ టీచర్ని పెట్టుకోరి. మీ పిల్లలకు ఎందుకు ర్యాంకులు రావు, ఎందుకు పైసలు ఆగం చేసుకుంటున్నారు? ప్రభుత్వం ఫ్రీగా కల్పిస్తున్నది. ప్రభుత్వ టీచర్లు ఎంతో చదివి ర్యాంకు కొడితే ఆ ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం కొట్టిరు కష్టపడి చదివి. మరి ఆ ప్రైవేట్ టీచర్లకు ఎందుకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు? వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు వచ్చినాయి? వీళ్ళు చదివిరు కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. అంటే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టే కదా. మరి వీళ్ళ టీచర్లు ఎంతమంది ఉన్నారు? అందరు ఉన్నారా టీచర్లు? లేరా? తెలుసుకొని జాయిన్ చేయర్రి. కుర్చీలు మంచిగా లేవా, కాకపోతే బెంచీలు డొనేట్ చేయర్రి మంచిగా లేకుంటే. అట్లా చేసి మీరు స్కూళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి కూడా ఉన్నది. ఎందుకంటే టీచర్లు అందరూ ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ అయితే మీకు కావాల్సింది చదువు. అది ఆ దృష్టిలో పెట్టుకొని చదివిస్తే బాగుంటుంది. అనంతగిరి పర్యాటక సిరి 80 హెక్టార్లలో 2.50 కోట్లతో ఎక్కువ అర్బన్ పార్క్. ఇది పార్క్ ఎట్లా తయారు చేసిరు చూడు. ఎక్కడ కూడా కాంక్రీట్ అవన్నీ లేకుండా ప్రకృతిలో దొరికిన వాటితోనే ఇవన్నీ వేసిరు. ఈ గుడిసెలు కావచ్చు, ఈ ఉండటానికి కావచ్చు, ఉండొచ్చు. ఇక్కడ ఇటువంటి పార్కులని సందర్శిస్తే పర్యావరణం మీద అవగాహన పెరుగుతుంది. అరే ఇక్కడ ఎట్లా బాగుంది, ఆ గాలి పీల్చుకునే గాలి, ఆ క్వాలిటీ ఎటువంటి క్వాలిటీ గాలి పీలుస్తున్నాం, మనం ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు ఎక్కడ వచ్చినాము, ఇవన్నీ అవగాహన తెలుస్తుంది. చెట్లని ఎంత పెంచితే ఏం లాభం, గ్రీనరీ ఉంటే ఏం లాభం అనేది తెలుస్తుంది. గ్రీనరీ, చెరువులు, ఈ అడవులని నరికేయకుండా అడ్డుపడతారు. ఇటువంటి వాటిని అప్పుడప్పుడు సందర్శించి వస్తే, ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడవులను నరికేస్తుంది కదా, వాటికి అడ్డుపడతారు. ఇటువంటి వాటిలో ఒకసారి గడిపి వస్తే మీకు తెలుస్తుంది. నేటి నుంచి అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేలా కాటేజీలు, ట్రెక్కింగ్, ఫారెస్ట్ను వీక్షించేలా వాచ్ టవర్స్, హిల్స్ ఉన్నాయి అన్నీగా వాచ్ టవర్స్, బుష్ బ్రేక్ఫాస్ట్లు, పక్షుల వీక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు, అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి. అందరూ సందర్శించరండి. ఇటువంటివి ముఖ్యమైనవి. ఇవి ఒకసారి మీరు చూసి వస్తే మీకు అర్థమవుతుంది.